బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఏం మొత్తం ఇప్పుడు చాలా మందిని కదిలిచ్చాను ఇక్కడ, అందరూ వ్యవసాయాధారితమేనా? ఎక్కువ భాగం వ్యవసాయం. అది ఏంది, ఎలా ఉంది మరి వ్యవసాయం? మరి వ్యవసాయం పర్వాలేదులేండి, ఒడిదుడుకులు ఉంటాయి. పర్వాలేదు. మరి ప్రభుత్వం మారింది. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వానికి ఈ 5 నెలల పరిపాలనకి, కూటమి ప్రభుత్వ పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అంటారు? తేడాలు ఎందుకుండా నాకే ఇబ్బందిగా, నేను ఎందుకంటే 10-30 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. గ్రామ ఉప సర్పంచ్గా చేశాను, పంచాయతీ కాకాని దేవస్థానం చేశాను. నేను ఎంతో కొంత పార్టీలో తిరుగుతూనే ఉన్నాం. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. అంటే మీరు గమనించిన తేడాలేంటి? ప్రధానంగా మీరు గమనించిన తేడాలేంటి? పెద్దగా చెప్పండి. గమనించిన తేడాలు ఏముంది, ఈ రైతులకు ఇచ్చే వాటిలో మాత్రం వ్యవసాయ పనిముట్లు కానీ అయినా వీళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు ఇయ్యరు. అది ఏంది మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఏదైతే రైతులకు ఇచ్చే సబ్సిడీ మీద యంత్రాలు గడిచిన 5 సంవత్సరాల్లో మేము ట్రాక్టర్లు ఇచ్చాము, అందరికి అన్ని ఇచ్చామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడే, మరి మీరేం రావట్లేదు అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? ఒక్కడికి ఇచ్చేవాళ్ళు 18 ఇంజన్లు. ఈ ఊళ్ళోనే ఒక్కడికి ఇచ్చారు 18 ఇంజన్లు. వాడు వాడుకోను లేదు, వాడు అమ్ముకోవది కాదు, ఇంట్లో పెట్టుకొని ఏడుతున్నాడు వాడు ట్రాక్టర్ గేటర్ తీసుకొని. ఎవడు దానికి ఎవరు వాళ్ళకి ఇచ్చారనుకో ఎంతో కొంత ఉపయోగించుకుంటారు. 20 ఇంజన్లు గుట్ట వేశారు. ఏం మరి 20 ఇంజన్లు ఒక్క వ్యక్తిగా? అదేంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవరి ఒకళ్ళు బినామీ పేర్లు పెట్టండి, మీరు మీకు ఇస్తామన్నారు. వీళ్ళ దగ్గర లంచాలు తెంగి ఆ పని చేశారు. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు? మరి 5 నెలల్లో మీకు ఎలాంటి మార్పులు కానొచ్చినాయి అంటారు? ఈ 5 నెలల్లో కొంతవరకు పర్వాలేదు, బాగానే ఉంది. టైం కావాలిగా, దేనికైనా టైం కావాలి. ఉంది 40 సంవత్సరాల అనుభవం ఉంది కదా. అనుభవం ఉంది, డబ్బులు ఉండాలిగా. డబ్బులన్నీ కాదెంగిపోయాడు. ఎక్కడ ఒక రోడ్డు తట్టమట్టేసింది లేదు ఆయన చేసిందంటూ. డబ్బులన్నీ కానకపోయాడు, మళ్ళీ అవి మొత్తం చూసుకోవాలిగా ఇప్పుడు. అంటే రోడ్లు ఎత్తేనే అభివృద్ధి అయ్యింది, పేదలకు డబ్బు వేసినా కూడా అభివృద్ధే కదా, నేను వేసాను కదా డబ్బులు అంటున్నాడు. మనిషి నడిచేదానికి దారి ఉండాలి. దారి లేనప్పుడు వాడు ఆడికి పోతాడు. ఇవాళ జోళ్ళు కట్టుకొని మోసుకున్నారు ఆ టైంలో. ఏది రోగాలు వచ్చిన వాళ్ళని రోడ్లు లేక ఈ డోలీలు కట్టుకొని మోసుకున్నారు. ఇవాళ ఆ పరిస్థితి లేదుగా. నేను అవి కొన్నాను ఇవి కొన్నాను అంటాడు. ఎందుకు? వాళ్ళు అంతం తెగటానికి కొన్నాడు అవన్నీ. 5 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. ఎందుకంటే కనుక వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు కానీ, లేదంటే కనుక పామాయిల్ ఇలాంటి నిత్యావసర సరుకుల ధరలు భయంకరంగా పెంచేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. పేదలు బతికే అవకాశం లేకుండా పోయింది రాష్ట్రంలో అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. మరి అది వాస్తవమేనా? అది వాస్తవం కాదండి. అది ఆయన టైంలోనే పెంచారు, అడ్రస్సులు లేకుండా పెంచారు, ఎట్ట పడితే అట్ట. ఇవాళ ఇంకా 100కు 100 ఇవాళ రైటు. కరెంటు బిల్లు 5 తడవలు పెంచాడు. ఆయన ఆట జనాన్ని బాగుపడినిచ్చింది. ఇప్పుడు కూడా చంద్రబాబు పెంచుతున్నాడు అంట కదా. పెద్దలేదు, వాడు చేసిన అప్పేగా వడ్డీలు కడతానికి చాలా. అంటే నేనేం అప్పు చేయలేదు, అంతా అబోత కల్పన అంటున్నాడుగా మొన్న. అబోత కల్పన ఆయన చెప్పుకుంటే అట్ట జనం చెప్పాలి, లేకపోతే పబ్లిక్ ఆడిట్ ఉంటాయిగా ఈ సంవత్సరం అవి చెప్పాలి. అవి చెప్పుకుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటే అట్ట నేను చేయలేదంటే. నిన్నగా మొన్న బయట పెట్టింది 1700 కోట్లు ఏమంటారే, ఏంది అది? అది నాకు సంబంధం లేదు అంటున్నాడు. సంబంధం లేదంటే అట్ట. అంటే వాళ్ళు చెబుతున్నారు మాకేం సంబంధం, మేము ఒప్పందం చేసుకుంది వేరే సంస్థతో కదా, అదానికి మాకేం సంబంధం అంటున్నారు. ఇంతవరకు వచ్చినట్లు వాడు ఎప్పుడు నెట్ కాంట్రాక్టర్లను మార్చిన వాళ్ళు లేరు, వాళ్ళ అయ్యతో సహా. ఇవాళ కాంట్రాక్టర్లు మారవాలి, అది మారవాలి, ఇది మారవాలి అని చెప్పి డబ్బులన్నీ కొట్టింది ఈడే. రాష్ట్రానికి ఆదా చేశాను రివర్స్ టెండర్లతో నేను అంటున్నాడు. ఆదా చేయాల, ఆ పులిచింతలను కూడా ఆగం చేశాడు. ఆదాయం చేసింది ఏమి లేదు. ఆయన ఎంతో కొంత మొత్తం స్టేట్ మొత్తం ఆగమైపోయింది. ఓకే బాబాయ్, అయితే థ్యాంక్ యూ.